సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను యూనిట్ 5లో నుంచి ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు వినండి, అయితేనే మంచిగా అర్థమైపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో నేను ఆల్రెడీ యూనిట్ 4లో, యూనిట్ 3లో, యూనిట్ 2లో, యూనిట్ 1లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోలు పెట్టాను మన ఛానల్లో. ఒకవేళ చూడకపోతే చూసేయండి, ఓకే. సో ఇప్పుడు నేను యూనిట్ 5లో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. సో మిస్టర్ రాజేష్ ఈస్ హ్యావింగ్ యూనిట్స్ ఇన్ ఏ mutual fund for the past 3 years. He wants to evaluate its performance by comparing it to the market. సో రాజేష్ అనే వ్యక్తికి మ్యూచువల్ ఫండ్ ఉంది లాస్ట్ 3 years నుంచి. సో వాటి యొక్క పర్ఫార్మెన్స్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఎలా ఉందని చెప్పేసి వాడు అడుగుతున్నాడు. ఒక డేటా ఇచ్చాడు, మనం దాంతో మనము పర్ఫార్మెన్స్ ఎట్లుందో అని చెప్పేసి కనిపెట్టాలి. సో ఇక్కడ ఏంటంటే మనకు రిటర్న్ ఇచ్చాడు. రిటర్న్ వచ్చేసి అయిన ఫండ్, అలాగే మార్కెట్ యొక్క రిటర్న్ వచ్చేసి ఇక్కడ ఉంది. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అయిన ఫండ్ది 41.31, అలాగే మార్కెట్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 19.44, అండ్ రిస్క్ ఫ్రీ రేట్ అని వచ్చేసి 25.00. ఇక్కడ వచ్చేసి 2 రూపీస్. ఇక్కడ బీటా వాల్యూ వచ్చేసి 1.12. ఓకే, మనకు ఇక్కడ ఎవాల్యుయేట్ ఇట్ పర్ఫార్మెన్స్ బై కంపేరింగ్ ఇట్ టు ద మార్కెట్. సో మార్కెట్ యొక్క మన మార్కెట్తోని మన ఫండ్ ఎలా ఉందో పర్ఫార్మెన్స్ కంపేర్ చేయాలని చెప్పేసి అంటున్నాడు. సో అది చేయాలంటే మనకు ఫార్ములా వచ్చేసి షార్పీ రేషియోని యూజ్ చేసుకోవాలి. సో రిటర్న్ మైనస్ రిస్క్ ఫ్రీ రేట్ బై స్టాండర్డ్ డీవియేషన్. సో మనకి రిటర్న్ ఉంది, రిస్క్ ఫ్రీ రేట్ ఉంది, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఉంది. సో మనం దాన్ని ఫార్ములాలోకి మనం టర్మ్స్ని ఇన్సర్ట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ ఫర్ ద ఫండ్ యొక్క మనము పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో రిటర్న్ వచ్చేసి 70.60, రిస్క్ ఫ్రీ రేట్ వచ్చేసి 25, అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 41.31. ఓకే, సో మనకి ఇక్కడ రిటర్న్ వచ్చేసి 70.60 మైనస్ 25 వచ్చి రిస్క్ ఫ్రీ రేట్ బై స్టాండర్డ్ డీవియేషన్. సో మనకు వచ్చేసి 1.104 వచ్చింది. అలాగే నెక్స్ట్ మనం ఇప్పుడు మార్కెట్కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మార్కెట్కి ఇక్కడ రిటర్న్ వచ్చేసి 41.40, రిస్క్ ఫ్రీ రేట్ వచ్చేసి 2, అలాగే రిస్క్ మీన్స్ స్టాండర్డ్ డీవియేషన్ 19.44. సో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 2.03 వచ్చింది. సో రాజేష్ మా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాల్యూ చూసుకుంటే, ఇక్కడ ఆయన యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే 1.104 ఉంది. అదే మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకునేసరికి 2.03 ఉంది, చూసారా. సో ఇప్పుడు ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసినట్టు మార్కెటే కదా. సో మనం ఇక్కడ ఏం రాయాలి? దిస్ మీన్స్ ద మార్కెట్ ఈస్ గివింగ్ ఏ మచ్ బెటర్ రిటర్న్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ రిస్క్ బీయింగ్ టేకెన్. సో ఒకవేళ మార్కెట్ పైన మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు రిస్క్ తక్కువ ఉంది. ఇక్కడ చూడండి, రిస్క్ ఫ్రీ రేట్ ఎంత 2 ఉంది, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ కూడా 19.44 ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. సో ఇట్లా కంపేర్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2.03 ఉంది ఏంటి పర్ఫార్మెన్స్, ఇక్కడ 1.104 ఉంది. సో ఇదే బెటర్ కాబట్టి ఇక్కడ మనం కంక్లూజన్ రాయాలి, ఇంతే. పర్ఫార్మెన్స్ చెక్ చేయమన్నాడు, సో షార్పీ రేషియోతో మనము ఈ ఫార్ములాతో యూజ్ చేసుకొని చెక్ చేసినాం, ఇంతే అన్నమాట. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.